టాలీవుడ్ లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో శ్రీకాంత్. ఆయన లేటెస్ట్ గా లక్కీ అనే సాఫ్ట్ టైటిల్ మూవీలో నటిస్తున్నాడు. మరి ఈ మూవీ గురించి శ్రీకాంత్ చెప్పే విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లక్కీ ఫిల్మ్లో ఏంటంటే కొత్త డైరెక్టరు ఒక మంచి పాయింట్తో చెప్పడం జరిగిందనమాట. ఇమ్మీడియట్గా డేట్స్ ఇచ్చామన్నమాట. యాక్చువల్గా లక్కీ అనేది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, క్యారెక్టర్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ లక్కీ సబ్జెక్టుని ఇమ్మీడియట్గా శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి అడగగానే ఇమ్మీడియట్గా సెట్స్ మీదకి వెళ్ళిపోయింది. సినిమా అయిపోయింది. 12 రిలీజ్ చేస్తున్నాం సినిమా. క్యారెక్టరైజేషన్ ఏంటంటే లేడీస్ అంటే ఒక నెగిటివ్ థాట్లో ఉండే పర్సన్ దాన్ని పాజిటివ్గా ఎలా టర్న్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే ఇతనికి లేడీస్ మనసులో మాటలన్నీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారో, మనసులో ఏమనుకుంటున్నారో తెలిసిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి ఏంటంటే ఫ్యామిలీ అది ఒక రకంగా దాన్ని పాజిటివ్ టర్న్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది బేసికల్గా. నిజమే తెలిపి బ్రతుకే నిలిపే నీదంటూ ఏ స్వార్థం నీ ఊహల్లోనే ఉండదు కదా, నువ్వంటూ లేకుంటే ఆలింగి నెల ఉండవు కదా. హీరోయిన్ వచ్చి మేఘనా రాజ్, కన్నడ ఆర్టిస్ట్, బట్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. పర్ఫార్మెన్స్ అంటే ఒక వైఫ్ క్యారెక్టర్. నాకు రెగ్యులర్ సినిమాల్లో లవ్ క్యారెక్టర్ లాగా అట్లా కాకుండా ఒక వైఫ్ క్యారెక్టర్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండే అమ్మాయి. మంచి ఆర్టిస్ట్, బాగా చేసింది తను. సరిగా చూస్తే ఎదలోనే ఏదో మూల పదిలంగా ఉంటుంది వెతికే ఆనందం. ఓరి ఓరి శంకర ఆడబుద్ధి వంకర అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుందన్నమాట, తాగిన సాంగ్. అది ఫస్ట్ టైం పాడాను. చూద్దాం ఎలా బాగుందా, అందరూ బాగుంది అంటున్నారు. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా పాట పాడడం అంటే నాకు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేను పాడినంతసేపు. అంటే ఒక అదృష్టం అది. ఒక సింగర్ అవ్వాలంటే వాయిస్ నుంచి కూడా అయ్యి, కానీ అది అందరికీ రాదు. బట్ నేను ఈ సాంగ్ వరకే చక్కగా ఏదో అలా ట్రై చేశాను. ఓరి ఓరి శంకర ఆడబుద్ధి వంకరా రోడ్డు మీద కంకరా వీళ్ళ తోటలింకి వద్దురా, గెలిచినోడి వెంటే ఆడదంటదంట, ఓడిపోయేదాకా అసలెళ్ళదంట. నొప్పులు గుండె నొప్పులు వీళ్ళ వల్లనే మనకి తిప్పలు. ఓరి ఓరి శంకరా